కాలభైరవ స్వామి దీక్ష అంటే మన జీవితంలో మనం ఎంత డిసిప్లిన్డ్గా మన జీవితాన్ని మరుచుకుని ముందుకు తీసుకెళ్తాం అనేది కాలభైరవ స్వామి దీక్ష చెప్తాం. ఈ భైరవ దీక్షలో వ్యక్తి కోరికలతో భగవంతుడి దగ్గరికి రావచ్చు, బాధల్లో ఉండి రావచ్చు, ఎవరైనా చెప్తే భయపడి రావచ్చు. చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది నాస్తికులు కూడా ఆస్తికులుగా మారే పెద్ద పెద్ద పురుషులుగా మిగిలిపోయారు చరిత్ర. భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క అనుగ్రహం కానీ భగవంతుడి యొక్క సంకల్పం కానీ నెరవేర్చుకోవడానికి మనిషికి ఉండే ఎటువంటివైనా లక్ష్యాలు, కోరికలు, గోల్స్, మిగతా ఏవైనా కానీ నేను ఇది సాధించాలి, నేను ఇది చేసి తీరాలి, ఇవి తెలిసో తెలియకో మనం ఒక డెస్టినీ, ఒక గోల్ అని ఇంగ్లీష్లో అనుకుంటామో దాన్నే సంకల్పం అంటాం. ఈ సంకల్ప బలము ఎంత బలంగా ఉంటుందో మన సంకల్పము అంత ముందుకు వెళ్ళడానికి ఆస్కారం. సంకల్ప బలం ఉంటే సరిపోతుందా? సంకల్ప బలం ఒక్కటే సరిపోతుందా? కాలభైరవుడు కాలాన్ని నిర్ణయించే గొప్ప దైవము. ఆ బ్రహ్మదేవుడి 5వ శిరస్సుని కోటితో పెకిలించిన స్వరూపము. కాలాన్ని మొత్తము, నవగ్రహాలని మొత్తం మరి కంట్రోల్ చేసి ఆయన గుర్తుట్లో పెట్టుకున్నాం. మరి ఆయన అధీనంలో ఉన్నప్పుడు మరి కాలభైరవుడినే దీక్ష చేస్తే మరి ఏం జరుగుతుంది అనేది చర్చ. ఆ చర్చలోంచి వచ్చే ఏదైతే ఉందో సారాంశమే భైరవ దీక్ష. భైరవ దీక్ష అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. అంటే మనం అంటాం కదా, బిగినర్స్, కొంచెం సీనియర్స్, అడ్వాన్స్డ్. ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటంటే అసలు భైరవ దీక్ష ఏ విధంగా మొదలు పెట్టాలి, దీక్ష అనే దానికి సరైన నిర్వచనం ఏంటి. దీక్ష అనే దానికి చాలా దీక్షలు అందరూ చూస్తుంటాం మనం. చాలా దీక్షలు చేస్తారు అందరూ భగవంతుడి మీద రకరకాల వాటితో, వస్త్రధారణ కానీ అలవాట్లు కానీ ఇవన్నీ సరి చేసుకుంటూ దీక్ష చేస్తారు. కాలభైరవ దీక్ష వచ్చేటప్పటికి మనకంటూ ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం నెరవేరాలి. ఆ సంకల్పం నెరవేరటానికి మనం ఏమి క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనేది కార్యదీక్ష. చెయ్యబోయే ఏ పనికైనా, చేయదలుచుకున్న ఏ పనికైనా నిర్విఘ్నంగా మరి అందులో ముందుకు వెళ్ళి తనలో గెలుపు సాధించాలంటే దాన్ని ఒక కార్యంగా స్వీకరించి కార్యదీక్ష చేసి, మనం కర్మ జీవితంలో ఉన్నాం కాబట్టి కర్మ సిద్ధాంతంలో ఒక కర్మ దీక్షగా దీన్ని భావించి, అంటే నేను చేస్తున్న కర్మలలో నేను డిసిప్లిన్డ్గా ఈ విధంగా ముందుకు వెళితే ఎందుకు సాధించగలనేది ఈ వివరణ. రోజు ఒక ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, రోజు రాత్రి 2 గంటలకు పడుకుంటే పొద్దున 5 గంటలకు లేవాలి. అదే రోజు 7:30కో 7:30 సాయంత్రం భోజనం చేసి ఏదో డిన్నర్ ఏదో చేసి 10-10:30 లోపల పడుకుంటే పొద్దున 5:30కి లేవాలి. పొద్దున 5:30కి లేస్తే మరి 6:30 7:30 కొద్దిగా వాకింగ్ అది చేసుకుని బాడీ ఫ్రెష్ అప్ చేసుకుని, ఏ పని మీద అయితే మనం ఏది సాధించాలనుకున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి కావాల్సిన పని నోట్స్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. అలాగే ఒక టైంకి భోజనం చేసి, ఒక టైంకి పడుకుని, ఒక టైంకి భగవంతుడిని ఆరాధించి, అదే కాలభైరవుడిని ఆరాధించి ముందుకు సాగితే దీన్ని దీక్ష అంటే. ఇలా చేస్తూ ఉంటే ఏమొస్తుంది? నాకేమైనా ఒక ఫోటోలు ఏదైనా వస్తుందా? ఒక వారం రోజుల్లోనే మనకు తెలిసిపోతుంది మన లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది, బాడీ మీద దాని ఎఫెక్ట్ అంతా ఎలా చూపిస్తుంది. నాకు గ్యాస్ వచ్చిందండి, ఎసిడిటీ వచ్చిందండి, ఇవన్నీ వస్తాయి, అన్ని రకాల సమస్య.
ఒక సమస్యతో మొత్తం 100 సమస్యలు దానికి చుట్టుకొని ఉంటాయి. ఒక్క కాన్సన్ట్రేటెడ్ పద్ధతుల్లో జీవితాన్ని తీసుకెళ్తూ ఆ స్టైల్లో బతికి ఒక ఫస్ట్ కాల భైరవ దీక్ష అనేది 21 రోజుల కోసం నిర్ణయించబడింది. అంటే లేడీస్ కూడా చేయొచ్చు, మంత్లీ ప్రాబ్లమ్స్ ఏ రావు. ఈ మొదటి స్టేజ్లో 21 రోజుల్లో దాని వివరణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. 21 రోజులు అనేది కాలభైరవుడి దీక్ష చేస్తూ, కాలభైరవుడు మంత్ర సాధన చేస్తూ, ఏ పూజ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పూజ చేసుకుంటూ మరి ఎలా ఉండాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, మరి ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా వివరణ ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ మహామండల దీక్ష, అంటే 48 రోజులు. 21 రోజుల దీక్షని ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారో వాళ్ళకి మార్పు తెలిసిపోతుంది. నేను చేసింది ఏంటి, నేను ప్రయత్నించింది ఏంటి, నేను ట్రై చేస్తూ ముందుకు పోతున్న ప్రోగ్రెస్ ఏంటి, ప్రతిరోజు మనం రాసుకోవచ్చు. భగవంతుడు మనలోకి ప్రవేశించి మరి ఎటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారు, మరి ఎటువంటి ఉత్పాదక శక్తి మనలోంచి వచ్చింది. అంటే ఉత్పాదక శక్తి అంటే మనము మన బాడీని నడిపించడానికి కానీ, మనం మాట్లాడటానికి కానీ, మనం చూడటానికి కానీ ఎనర్జీ కావాలి. ఎనర్జీ కోసం కొంత ఫుడ్ తీసుకుంటాం, ఈ ఎనర్జీ కొంత పని చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఎనర్జీ కావాలి. ఈ ఉత్పాదక శక్తి అంటే ద ప్రొడక్షన్ వాల్యూ, ద ప్రొడక్షన్ అవుట్పుట్, ప్రొడక్షన్ అవుట్కమ్. ప్రొడక్షన్ అనేది బాడీలోంచి కానీ, మనసులోంచి కానీ, మెదడులోంచి కానీ, బ్రెయిన్ వేవ్స్ నుంచి కానీ మనం పుట్టించగలిగినదే మంత్ర సాధన, దైవ మార్గం. ఈ మంత్ర సాధన దైవ మార్గం చెప్పేది కాలభైరవ తత్వం. కాలభైరవ తత్వం అంటే కాలాన్ని, ఈ గడుస్తున్న మన టైంని, దాని ప్రభావాన్ని మనకి కావాల్సిన రీతిలో మనతోనే మనకి చెబుతూనే భగవద్ అనుగ్రహంతో, భగవత్ సంకల్పంతో మనకి మనం దాన్ని అలవాటు చేసుకుంటున్నాం. కాలభైరవ తత్వం కల్టివేటింగ్ అవర్ సెల్ఫ్స్ ఇంటూ a disciplinary procedure of living style gives us a wisdom. అంటే మొత్తం మనిషి ప్రయత్నమే భగవంతుడి సంకల్పంతో, భగవంతుడి అనుగ్రహంతో, భగవంతుడి ఆరాధనతో ఈ 21 రోజులు, మొదటి 21 రోజులు అంటే 21 days ఒక ఫస్ట్ స్టేజ్. పురుషులకి, మహిళలకి, ఎవరైనా చేయగలిగిన వారు, చేయాలనుకుంటున్న వారు, ఏదో తెలుసుకుని రహస్యం తెలుసుకుందాం అనుకునేవాళ్ళు, తన వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకేదో సమస్యలు ఉన్నవాళ్ళు కానీ కాలభైరవుడు ఎలా నిర్ణయిస్తారు, కాలభైరవ తత్వం ఏమిటి, నవగ్రహాలను కంట్రోల్ చేసే కాలభైరవ స్వామి మరి తన రాతల్ని మార్చగలరా, మా జాతకంలో ఇంతే ఉంది కదా అనుకుని మనకి చాలా కాంప్రమైజ్ అయిపోయి బతుకుతున్న లైఫ్స్ మనకి ప్రస్తుతం నడుస్తున్న ఈ యుగంలో. సో క్యాన్ ఎ పర్సన్ రియల్లీ చేంజ్ హిజ్ ఓన్ టైం? ఎవరైనా తనకు తాను మార్చుకోగలుగుతారు. తన అలవాటుని మార్చుకునే ప్రవృత్తి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో, నా అలవాటు నేను మార్చుకోగలనని ప్రవృత్తిని ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే మనం మన డెస్టినీని కూడా మార్చుకుంటున్నామని మనం గ్రహించాలి. మన వే ఆఫ్ లైఫ్, ప్రొసీజర్ ఆఫ్ లైఫ్, డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ ని మనం ఒక స్టేజ్లోకి తీసుకెళ్తున్నాం అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్. అదే మనకి ప్రూఫ్. ఏంటి, నా జీవితాన్ని నేను ఈ విధంగా మార్చుకుని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా. కాలభైరవ తత్వం అదే. కాలభైరవ తత్వం కాలాన్ని మనం నడిపించుకోవటం ఆ భగవత్ సంకల్పంతో, ఆ భగవంతుడు అనుగ్రహంతో. మరి కాలాన్ని నిర్ణయించి నిర్ణేతగా మిమ్మల్ని మీరే ఒక సానపట్టి ఒక షేప్ తీసుకెళ్తుంటే ఎందుకు సాధించలేరు, ఏం సాధించలేరు? ఈ ప్రయత్నం 21 రోజుల దేనితో నేను చెప్పాను. ఆ తర్వాత స్టేజ్లో మహామండలం 48 రోజులు. దానికి ఏ విధమైన రెస్ట్రిక్షన్ లేదు, అతీతంగా చేయొచ్చు పురుషులు, స్త్రీలు. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేజ్ చూసేసి వచ్చా కాబట్టి 21 రోజులది 45 రోజులు చేయాలి. ఆ తర్వాత ఫైనల్గా ఉన్నది ఈ తత్వంలో
అతి మండలం 96 రోజు 96 days. ఒక వ్యక్తి ఎవరైనా కానీ 96 days ఒక ప్రొసీజరల్ ఆఫ్ లైఫ్లో ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తూ నేను ఇది చేయాలి, ఇప్పుడు ఇది చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి అని ప్రణాళికాబద్ధంగా జీవించడం మొదలు పెడతాడు. మన టోటల్ బిహేవియరల్ సైకాలజీ మారిపోతుంది. ఆ ప్రణాళికలో వెళ్తుంది. ఆ ప్రణాళికలో వెళ్ళినప్పుడు మనం కోరుకున్నది మన దగ్గరికి వస్తుంది. ఆ కాలాన్ని నిర్ణయించి మనతో పాటు నడిచి ముందుకు తీసుకెళ్లేవాడే కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి ఆ తత్వాన్ని మనలో కలిగించి, ఆ సంకల్పాన్ని కలిగించి, ఆ ప్రేరణని కలిగించి, అది మనతో చేయించి, కాలభైరవ స్వామిని మనం స్మరిస్తూ నిత్యం మనం అనుకున్నది లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటే కాలభైరవ స్వరూపం ఖచ్చితంగా మనుషులు అనుకున్నా ఎంతమంది అనుకుంటే అంతమంది, ఎంతమంది అనుకోగలరు అనేది భగవంతుడి పరీక్ష. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నాకు ఏదో సాధించాలి, ఏదో చేద్దాం. ఖచ్చితంగా డిసిప్లిన్గా ప్రయత్నించి దాని మీదే సంకల్పం పెట్టుకుని చేసిన వాళ్ళకి ప్రయత్నం ఎప్పుడు వృధా పోలేదు. చరిత్ర దానికి ఇది ఉదాహరణ. చరిత్రలో ఉన్నటువంటి సంఘటనని ఖచ్చితంగా ఒకదాని గురించి ప్రయత్నించి ముందుకు పోతే సాధించగలము. కాలభైరవుడి వృత్తాంతం తెలుసుకోవాలి. కాలభైరవుడు కాల నిర్ణేత, కాలాన్ని పూర్తిగా శాసించగలిగేంత గొప్ప ఈశ్వరతత్వం ఈ కాలభైరవ క్షేత్రంలో. కాలభైరవ స్వామి స్వయంభూగా ఉన్నారు. మీరు వెనక చూస్తున్నారు, రుద్రాక్ష చెట్టు కూడా ఉంది ఇక్కడ. కాలభైరవుడి దీక్ష చేయడంతో మనుషులకి ఈ సమయంలో అంటే ఈ గడుస్తున్న యుగంలో మనం తలుచుకున్నవి ఏదైనా కానీ ఎటువంటిదైనా కానీ ధర్మబద్ధమైనది. ఎందుకంటే ధర్మానికి విరుద్ధమైనది ఎవరు సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఏ భగవంతుడైనా కానీ అధర్మానికి సపోర్ట్ చేసే భగవంతుడి చరిత్రలో ఉన్నాడు, ఎక్కడ ఉండదు. మన ధర్మబద్ధమైన ఖచ్చితమైన కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది. కాలభైరవ తత్వంలో, కాలభైరవ దీక్షలో అన్ని గ్రహ బాధలు, గ్రహ దోషాలు ఏదున్నా కానీ దాన్ని సరిచేసి నియంత్రించి మనిషికి కావలసిన అన్ని రకాల ఆత్మజ్ఞానాన్ని, శక్తిని కలిగించే కాలభైరవ దీక్షని భక్తులు అడిగిన భక్తులందరికీ ప్రసాదించడం జరుగుతుంది. కాలభైరవ దీక్ష చాలా మంది చేశారు. కాలభైరవ దీక్ష చేసిన వాళ్ళు కొంతమంది బయట ఇప్పుడు చెప్పారు. కాలభైరవ దీక్ష ఖచ్చితంగా చేయదలుచుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ కూడా మెన్షన్ చేశాను. కాలభైరవ దీక్ష చేయాలంటే మీరు ఒక మెసేజ్ పెడితే మీకు దానికి కావాల్సిన వివరాలు, ఏం చేయాలి. ఎందుకంటే ఇలా వీడియో ముఖంగా తీసుకొచ్చి కాలభైరవుడి దీక్షని ఓపెన్గా చెప్పే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. సమయాన్ని మటుకు నిర్ణయించే 21 రోజుల దీక్ష ఉంది, 48 రోజుల దీక్ష ఉంది, 96 రోజుల దీక్ష. ఖచ్చితంగా కాలభైరవ దీక్ష మొదలు పెడుతుంటే, ఈ భైరవారాధన భైరవ దీక్ష మొదలు పెడితే 21 రోజుల ముందు తీసుకోవడం మంచిది. తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో 45 రోజులు చేయొచ్చు, తర్వాత 96 రోజులు చేయొచ్చు. కాలభైరవుడి దీక్ష తీసుకుని ఖచ్చితంగా కాలాన్ని మనకు అనుకున్న విధంగా ధర్మబద్ధంలో ముందుకు తీసుకెళ్ళగలదు అనే నమ్మకంతో కాలభైరవ దీక్ష చేయొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్వామివారి కృపని పొందుతారు. అలాగే ఇక్కడ శనేశ్వర స్వామి గురువు గారితో కలుస్తున్నారు కాబట్టి అభయ శనేశ్వరుడై అందరికీ అభయాన్ని ఇస్తున్నారు. ఇవాళ చెప్పేది ఏంటంటే కాలభైరవ దీక్ష, భైరవారాధన చేస్తే ఎంత మనకి ప్రయోజనాలు ఉంటుందనేది చిన్న వివరణ ఇవ్వడం జరిగింది. మిగతాదంతా కూడా మీకు వచ్చే వాటిల్లో మీకు వివరించడం జరుగుతుంది. ఈ లోపల కాలభైరవ దీక్ష కానీ భైరవ దీక్ష కానీ తీసుకోదలుచుకున్న వారు ఎవరైనా కానీ మేము కింద ఇచ్చే నెంబర్కి మెసేజ్ పెట్టి సంప్రదించగలరు. మనవి చేసుకో. సెలవు. నమస్కారం.